నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పిల్లల్ని కనండి, ప్రోత్సాహకాలు అందుకోండి అంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మారిన జీవన ప్రమాణాలతో సగటు మనిషి ఆయుర్దాయం పెరిగితే జనాభా మాత్రం తిరోగమనంలో ఉంది. అంటే వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగితే యువతరం మాత్రం తగ్గిపోయింది. అటు దశాబ్దాల పాటు ఒకరు ముద్దు ఇద్దరు హద్దు, ఆ పైన అసలే వద్దు అంటూ అవలంబించిన విధానాల ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా అనేది గణనీయంగా తగ్గిపోయింది. సంస్కరణల మోజులో ప్రభుత్వాలు కఠినంగా అమలు చేసిన ఆంక్షలకు ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు ఆచరణ సాధ్యమేనా అన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది. ప్రజలే మన సంపద, వారే మన భవిష్యత్తు అనే నినాదంతో ఏపీ ప్రభుత్వం కొత్తగా జనాభా నిర్వహణ విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో వేగంగా పడిపోతున్న సంతానోత్పత్తి రేటు భవిష్యత్తులో తీవ్ర మానవ వనరుల కొరతకు, ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జనాభా వృద్ధిని ప్రోత్సహించేలా పిల్లలే సంపద అనే కార్యక్రమాన్ని ప్రకటించింది. ఏడాది మార్చి 5వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదా ఆధారంగా ఈ కొత్త విధానంపై మరింత లోతుగా చర్చించి అందరి అభిప్రాయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనేది కూటమి సర్కార్ ఆలోచన. ఈ కొత్త విధానంలో భాగంగా ఇకపై జనాభా నియంత్రణకు బదులు జనాభా వృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 3వ బిడ్డ పుడితే 30,000, 4వ బిడ్డకైతే 40,000 చొప్పున ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఏపీ జనాభా పరంగా 10వ స్థానంలో, వైశాల్యం పరంగా 7వ స్థానంలో ఉంది. రాష్ట్ర జనసాంద్రతలో మాత్రము జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉంది. దేశంలో ప్రతి చదరపు కిలోమీటర్ పరిధిలో సగటున 382 మంది నివసిస్తుంటే ఏపీలో ఆ సంఖ్య కేవలం 304 మాత్రమే ఉంది. అంటే రాష్ట్రంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ గతంలో 2.10 ఉండగా ఇది ఇప్పుడు 1.50కి పడిపోయింది. దేశ సగటు ఫెర్టిలిటీ రేట్ 1.9గా ఉంటే ఏపీలో ఈ అంశానికి సంబంధించి చాలా వెనుకబడి ఉంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే కడప జిల్లాలో గరిష్టంగా 1.99 ఫెర్టిలిటీ రేటు నమోదు కాగా, పారిశ్రామిక నగరమైన విశాఖపట్నంలో అత్యల్పంగా 1.32 మాత్రమే నమోదైంది. అలాగే ఏలూరు జిల్లాలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ 1.53గానే ఉంది. ఇక ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాలు ఫెర్టిలిటీ రేట్లో ముందంజలో ఉన్నాయి. గత 30 ఏళ్లుగా అమలైన కుటుంబ నియంత్రణ చర్యల వల్ల ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు గణనీయంగా క్షీణించింది. ప్రపంచం ప్రజెంట్ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు జనాభా ఎక్కువగా ఉన్న దేశాలను అంతర్జాతీయ సమాజం తక్కువ చేసి చూసేది. కానీ కఠినమైన జనాభా నియంత్రణ విధానాలను అవలంబించిన చైనా, జపాన్, అటు దక్షిణ కొరియా, ఇటలీ, జర్మనీ వంటి దేశాలు నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. నిర్బంధంగా ఒక్కరే ముద్దు విధానాన్ని అమలు చేస్తున్న చైనాలో ప్రస్తుతం యువశక్తి తగ్గిపోయి ఆర్థిక ఉత్పాదకత కుప్పకూలిపోయింది. పెరుగుతున్న వృద్ధుల సంఖ్య ఆయా దేశాలకు భారం కావడంతో అనేక దేశాలు ఓల్డేజ్ హోములుగా మారుతున్నాయి. కొన్ని దేశాలు ఊళ్ళకూళ్ళే ఖాళీ అవుతుండడంతో తమ ప్రాంతాలకు వచ్చి నివసిస్తే ఉచిత వసతి, ఉద్యోగంతో పాటు ఎదురు డబ్బులు ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్న పరిస్థితి ప్రజెంట్ నెలకొంది. ఈ పరిస్థితిని మార్చేందుకు కూటమి ప్రభుత్వం పిల్లలే సంపద పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. గతంలో రాష్ట్రంలో పేదరికం, వనరుల కొరతను దృష్టిలో ఉంచుకుని కుటుంబ నియంత్రణను ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అంటూ నాడు ప్రచారం కూడా నిర్వహించాయి. ప్రస్తుత అంతర్జాతీయ, జాతీయ పరిణామాల నేపథ్యంలో పాపులేషన్ మేనేజ్మెంట్ అత్యవసరమని కూటమి సర్కార్ భావిస్తోంది. జనాభా తగ్గడం వల్ల భవిష్యత్తులో రాష్ట్రంలో వర్క్ ఫోర్స్ కొరత కారణంగా అభివృద్ధికి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలను ఇప్పటి నుంచే మొదలు పెట్టేలా ఈ కార్యాచరణ చేపట్టింది. ఆర్థిక ప్రగతి, సమాజంలో సమతుల్యత కోసం జనాభా వృద్ధి తప్పనిసరి అనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఇటీవల ఎక్కువ మంది పిల్లలను కనే కుటుంబాలకు ప్రోత్సాహకాలు అందించే చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు చేసిన ప్రకటన కేవలం ఒక రాజకీయ ఆసక్తిగా అనిపించి ఉండవచ్చు.
కానీ వాస్తవానికి భారతదేశంలోని సంపన్నమైన దక్షిణ ప్రాంతంలో నిశ్శబ్దంగా అలుముకుంటున్న ఒక విపత్కర పరిస్థితికి ఈ నిర్ణయం అద్దం పడుతోంది. దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలు ఆర్థిక శ్రేయస్సును తక్కువ మంది పిల్లలను కనడం ద్వారానే నిర్మించుకుంది. దశాబ్దాలుగా మహిళల అక్షరాస్యత, మహిళా సాధికారత మరియు కుటుంబ నియంత్రణపై పెట్టిన పెట్టుబడుల కారణంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వంటి రాష్ట్రాలు దేశంలోని ఇతర ప్రాంతాల కంటే చాలా ముందుగానే ఒక మహిళకు 2 పిల్లలు అనే జనాభా పునఃస్థాపన స్థాయిని చేరుకుంది. భారతదేశ జాతీయ మొత్తం సంతానోత్పత్తి రేటు 4గా ఉన్న సమయంలోనే కేరళ 1988లోనే ఈ మైలురాయిని సాధించింది. తమిళనాడు 1993లో దాన్ని అనుసరించింది. ఏపీలో ఒక దశాబ్దం తర్వాత 2004లో ఈ స్థాయికి చేరుకుంది. దశాబ్దాల పాటు కఠిన నియంత్రణతో కష్టపడి సాధించిన జనాభా సంబంధిత విజయం ఇప్పుడు సంక్షోభానికి కారణమైంది. మొత్తం 5 దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు మహిళలకు 1.5 నుండి 1.6 మధ్య TFRలను నమోదు చేస్తున్నాయి. ఇటీవల అంచనాల కంటే చాలా వేగవంతమైన క్షీణత. 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో నమోదైన 1.8 నుండి తమిళనాడు TFR 1.5కు పడిపోయింది. 1.5 TFR అంటే ప్రతి తర్వాత తరం దానికి ముందు ఉన్న తరం కంటే దాదాపు 25% చిన్నదిగా ఉంటుంది. 2 లేదా 3 తరాల్లో మొత్తం వర్గాలు కుచించుకుపోవచ్చు. కార్మిక మార్కెట్లు కుదించుకుపోతాయి. సంక్షేమ రాజ్యాల ఆర్థిక లెక్కలు గాడి తప్పడం ప్రారంభమవుతాయి. ఉత్తర భారతదేశంతో దీని వ్యత్యాసం స్పష్టంగా ఉంది. బీహార్లో 3.0 TFRతో జాతీయ చార్టులో అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ 2.7 మరియు మధ్యప్రదేశ్ 2.6తో ఉన్నాయి. ఇవి దక్షిణాది సంఖ్యలకు దాదాపు రెట్టింపు. బీహార్లో జనన రేటు 1000 మందికి 25.6 జననాలుగా ఉంటే కేరళ జనన రేటు కేవలం 12.9కి పడిపోయింది. ఇవి కేవలం చిన్న గణాంక వ్యత్యాసాలు కావు. ఇవి వ్యతిరేక జనాభా దిశల్లో కదులుతూ ఒకదానికొకటి ఢీకొనే మార్గంలో ఉన్న 2 విభిన్న భారతాలను వివరిస్తున్నాయి. జనాభా శాస్త్రవేత్తలు దీర్ఘకాలంగా భయపడుతున్న విషయాన్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రొజెక్షన్ నివేదిక నిర్ధారించింది. 2041 తర్వాత దక్షిణాది రాష్ట్రాలు జనాభాను వేగంగా కోల్పోవడం ప్రారంభిస్తాయి. నేచర్ జర్నల్లో ప్రచురింపబడిన ఒక పరిశోధన అంచనా ప్రకారం 1981 మరియు 2021 మధ్య భారతదేశ డెమోగ్రాఫిక్ డివిడెంట్ దేశ జీడీపీకి ఏటా 1.9% పాయింట్లను జోడించింది. దేశంలోని అత్యంత ఆర్థిక ఉత్పాదక రాష్ట్రాలలో పనిచేసే వయస్సు గల వ్యక్తుల కొరత ఏర్పడితే ఆ లాభాలు వెనక్కిపోతాయి. ఇప్పటికే తీవ్రమైన కార్మిక కొరతను తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు సుదీర్ఘకాలంగా మద్దతిస్తున్న వలసలు మరియు విదేశీ మారక ద్రవ్య ఆర్థిక వ్యవస్థలో ఈ జనాభా మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేరళ, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ దశాబ్దాలుగా గల్ఫ్ మరియు వెలుపలి దేశాలకు నైపుణ్యం మరియు సెమీ స్కిల్డ్ లేబర్ను ఎగుమతి చేస్తున్నాయి. 2017 మరియు 2024 మధ్య జాతీయ రెమిటెన్స్లలో కేరళ వాటా 19% నుండి 19.7% పెరిగింది. తమిళనాడు వాటా 8% నుంచి 10.4% పెరిగింది. కేరళలోని బ్యాంకుల్లో NRI డిపాజిట్లు ఇప్పుడు సుమారు 3 ట్రిలియన్లుగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ ప్రవాహాలు బలంగానే ఉన్నాయి, కానీ ఏదో ఒక రోజు అది కూలిపోయే ప్రమాదం ఉంది. దక్షిణాదిలో జననాల రేటు పడిపోవడంతో దానికి సమాంతరంగా జరిగిన ఒక మార్పు ఈ ప్రాంతం యొక్క కార్మిక రంగాన్ని నిశ్శబ్దంగా మార్చేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మరియు మధ్యప్రదేశ్ నుండి వలసదారులు కేరళ, తమిళనాడు మరియు కర్ణాటక అంతటా నిర్మాణ స్థలాలు, కర్మాగారాలు, ఫిషింగ్ డాక్లు మరియు ఇళ్లలోని వంటగదుల్లోకి వరదలా వచ్చి చేరారు. తమిళనాడు మరియు కేరళ ఒకప్పటి 2.5 మిలియన్లకు పైగా అంతర్రాష్ట్ర వలసదారుల్ని అందుకుంటున్నాయి. ఇది సామాజిక మార్పులను సైతం ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ఇక బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్లో స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ చేసిన ఒక అధ్యయనం నగరంలోని అనధికారిక నివాస ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 600 మంది వలస కార్మికులను సర్వే చేసింది. ఈ నమూనాలోని అంతర్రాష్ట్ర వలసదారులలో దాదాపు 80% మంది కేవలం 6 రాష్ట్రాల నుండి వచ్చారు. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ నుంచి ఈ వలసలు
దక్షిణాది రాష్ట్రాలకు పోటెత్తుతున్నాయి. ఉత్తర భారతదేశం నుండి కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అనేక రంగాలలో ఎక్కువ మంది కార్మికులు కనిపిస్తున్నారు. దానికి కారణం దక్షిణాదిన కార్మికుల కొరతే. కార్మికుల కొరత మొదట స్పష్టమైన ప్రభావం. ఇది రాబోయే రోజుల్లో దక్షిణాదిన మరింత తీవ్రమవుతుంది. మరొక ప్రధాన ప్రభావం యువత లేకపోవడం మరియు వృద్ధుల జనాభా పెరగడం. ఉదాహరణకు కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఇది భారతదేశంలో అతి తక్కువ సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నట్లు విస్తృతంగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా వృద్ధుల్ని చూస్తారు. కార్మికుల కొరత, పిల్లలు లేకపోవడంతో పాఠశాలలు మూతపడడం, వృద్ధుల సంఖ్య పెరగడం, యువత మరింత పిల్లలకు సంబంధించిన వ్యాపారాలు నష్టపోవడం తదితరాలు తక్కువ. టీఎఫ్ఆర్ వల్ల ఎదురయ్యే ప్రభావాలు. గతంలో కేరళలో చాలా పనులు చేసే తమిళులు ఎంతో మంది ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. కారణం తమిళనాడు కూడా తక్కువ టీఎఫ్ఆర్ను ఎదుర్కొంటోంది. కేరళకు పనికి రావాలనుకునే పనిచేసే వయస్సు ఉన్నవారు ఎవరూ లేరు. వారి స్థానంలో ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు ప్రజలు అక్కడి నుంచి వస్తున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. రాబోయే 2 దశాబ్దాలు విసరబోయే సవాళ్ళను ఎదుర్కోవడానికి దక్షిణ భారతదేశ ప్రభుత్వాలు ఇప్పుడే సన్నద్ధమవుతున్నాయి. అయితే ఈ జనాభా ధోరణి కేవలం చట్టాలు లేదా ఆర్థిక ప్రోత్సాహకాలతోనే మార్చలేమని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు కార్మిక సామాజిక విధానాలను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కెరీర్కు బ్రేక్ ఇచ్చిన మహిళలు తిరిగి వర్క్ ఫోర్స్లోకి ప్రవేశించేలా మార్గాలు సుగమం చేయడం, వృద్ధులను పక్కన పెట్టకుండా వారిని ఉత్పాదక వనరులుగా ఎలా వినియోగించుకోవాలనే దానిపై దృష్టి సారించడం వలన కార్మికులను కేవలం భరించడమే కాకుండా వారిని స్థానిక సమాజంలో మమేకం చేయడం, అలాగే వృద్ధాప్య మరియు క్షీణిస్తున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ వ్యయాన్ని పునర్నిర్మించడం వంటి అంశాలపై ప్రభుత్వాలు దృష్టి సారించక తప్పని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు నాయుడు 3వ బిడ్డను కంటే 30,000, 4వ బిడ్డను కంటే 40,000 ప్రోత్సాహకం నిజానికి పోషణ భారాన్ని ఆదుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడదు. ఇప్పటికే నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు లేకపోవడం, కష్టించే తత్వాన్ని దూరం చేసిన డీబీటీ పథకాలు, విద్యా, వైద్యం అందరికీ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో పిల్లల్ని కనడానికి కొత్త తరం ఆసక్తి చూపడం లేదు. చిన్న కుటుంబాలు పెరిగిపోవడం వల్ల పిల్లల సంరక్షణ బాధ్యతలు చూడడం ప్రధాన సమస్యగా మారింది. ప్రభుత్వం ఇచ్చే అరకొర డబ్బుతో పిల్లల్ని కని వారిని ప్రయోజకుల్ని చేసే అవకాశం ఏమాత్రం ఉండదు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంతానలేమితో బాధపడే యువతరం ఎక్కువైంది. ఆధునిక జీవన శైలి, పాశ్చాత్య ప్రభావాలు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. పోషించే సామర్థ్యం ఉన్నవారిలో సంతానలేమిని ఎదుర్కొంటోంది. సరైన విధానాలు లేకుండా ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహకాలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయనేదే అసలు ప్రశ్న. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.